ఆయన జిల్లా కలెక్టర్ అయిన దేశానికి అన్నం పెట్టే అన్నదాతల వద్దకు సామాన్యుడిలా కాలినడకన వెళ్లారు. రైతుల కష్టాలు, నూతన సాగు పద్ధతులను స్వయంగా తెలుసుకోవాలని రైతు వాదిగా పొలం గట్లపై నడుస్తూ వరి మడుగులో రైతులతో కలిసి తిరిగారు. పాయింట్ పైకి మరిచి ఓ చేతిలో బూట్లు పట్టుకుని అచ్చమైన రైతు బిడ్డలా పొలాల వెంట అడుగులు వేశారు. బురద మడుగులో పొలం గట్లపై రైతులతో కలిసి తిరిగారు. సాగు పద్ధతులు అడిగి తెలుసుకుంటూ వారిలో ఒకటిలా మారిపోయారు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలో శుక్రవారం జరిగిన కలెక్టర్ మొజమిల్ ఖాన్ పొలాల పర్యటన సర్వత్రా ఆసక్తిని కలిగించింది. అనుకోని అతిథిలా వచ్చిన జిల్లా కలెక్టర్ ను చూసి అక్కడున్న రైతులు ఆశ్చర్యపోవడంతో పాటు ఆనందం వ్యక్తం చేశారు. ఫైళ్లు తిరిగేస్తూ జిల్లాలను అభివృద్ధి ప్రధాన నడిపే కలెక్టర్ పొలం వద్దకు రావడంతో అన్నదాతలు ఆయనతో ఆనందంగా గడిపారు. సామాన్యుడిలా రైతులతో కలిసిన జిల్లా కలెక్టర్ రైతుల సమస్యలపై ప్రత్యేకంగా పొలాల వద్ద సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ రైతులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. పడపోతే మళ్ళీ మంచిగా 4 కేజీలు సరిపోతుంది. ఇంకా కొంచెం ఎక్కువ పెట్టేస్తాను. అంటే నాటేటప్పుడు ప్లాంట్ టు ప్లాంట్ చాలా దూరంగా నాటుతారు సార్. దీన్ని కూడా మనం సీడ్ రైట్ చేయాలి. లేకుండా డైరెక్ట్ గా మన నర్సరీ అనేది లేకుండా నాటిదే సార్. పక్క ఫీల్డ్ కోసం తయారు చేసి మిగతా సరిపోతుంది. కూడా 2-3 పెట్టారు. 5-6 దూరం చేస్తారు. నల్లధాన్యం ఏమైనా ఉందా మన దగ్గర? ఇంత జాగా ఉన్నప్పుడు ఫ్రూట్స్ బాగా వస్తుంది. కానీ నారంగి మనం ఇప్పుడు చేయగలిగి ఉన్నాం కదా సార్. చేయగలిగి ఉన్నప్పుడు దానికి మంచిదంటే రాలేదని మళ్ళీ చెల్లడం జరిగింది. అటువంటి సందర్భం ఇది ఒక్కటే నర్సరీ పెట్టుకున్న వాళ్ళు ఒక్కటే వేరే చేస్తారు. అది ఆల్రెడీ పోషణ పడింది అనుకోండి. 8 మందులు పెట్టినా అది అంతం పడ్డం వచ్చాడు. ఎలా ఇస్తుంది? సంవత్సరం ఒకేసారి వేస్తాం కదా. అట్లా కంటే వద్దండి సార్. అది 10 రూపాయలు నావది. పొలం కంఫర్టబుల్ ఉన్న వాళ్ళు కూర్చోండి అండి. కష్టం ఉన్న భూమికి వెళ్ళే తోవ అడ్డుకునే హక్కు ఎవరికి లేదు. నేను మనిషిని పెద్ద 600 అడుగుతాడు. ఇక్కడే రేటు తగ్గిపోతే అక్కడే కూల్ రేటు పెరిగిపోతుంది. మాకు వచ్చిన ప్రాబ్లం అది. అమ్మ వెళ్ళిపోయే వాళ్ళు ఎక్కువ ఉన్నారా గ్రామంలో? చాలా నాకు వ్యవసాయం అమ్మ వెళ్ళిపోతే రేట్లు కూడా బాగానే వచ్చాయి కదా. అతనికి ఏంది కౌలు 10 బస్తాలు చేసేవాడికే లేక మన కాడ 35 బస్తాల్లో 10 5 బస్తాలు తీసుకున్నారు. 42 తీసుకున్నారా? తీసుకున్నారా? 40 మాట్లాడా. పోయిన జిల్లాలో కూడా అదే అన్న. జల్లెడ పెడితే మొన్న 3-4 సంవత్సరాల నుంచి పట్టాం వాడిని. ఇప్పుడు అప్లై చేస్తే మీకు రిజెక్ట్ అయ్యే ఛాన్స్ తక్కువ. ఏ ఆధారంతో అప్లై చేయాలి, ఎలా అప్లై చేయాలి అనేది అక్కడ గైడెన్స్ ఇవ్వడానికి పెడతాం. రెండోది, అది మీరు 2 ఎకరాలు అనుకుంటారు, తెలియదు ఎకరం. అప్పుడేం చేస్తారు? కాగితం పైన 2 ఎకరాలు ఉన్నది ఎకరం. హాస్పిటల్ లేదా దగ్గర? స్కూల్ ఉందా? వస్తున్నారా? ఖచ్చితంగా చెప్పండి. నేను రోజు 10:30 నుంచి 12:30 వరకు కాలేజీలో ఉంటాను. 2 గంటలు ఉంటాను. తర్వాత ఇలా ఫీల్డ్కి బయలుదేరి